ప్లారా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరలా మీ మధ్యకి వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు కృపిచ్చాడు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తున్నాము. మరి పోయిన వారము మట్టల ఆదివారాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఈరోజు ఈ ఈస్టర్ పండుగ, ఇది ప్రపంచానికే పండుగ, ఇది బలి పండుగ. లోకరక్షకుడైన యేసు ప్రభు మనందరి కొరకు యాగమైపోయి బలైపోయి ప్రాణములిచ్చిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆ మాటలను మనం అనేకులకు ప్రకటించాలి. కనుక ఈ సందర్భంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము ప్రారంభం నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయ దొర్లింపబడి ఉండట చూచి లోపలకు వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీ మాటలు మేము ధ్యానిస్తున్నాము. జుంటి తేనె దారాల కన్నా మధురమైన నీ మాటలు, వేల కొలది వెండి బంగారముల కన్నా శ్రేష్టమైన నీ మాటలు ధ్యానం చేయడానికి కృపిచ్చారు ప్రభువా. ఈ మాటలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. సంఘములతో ఆత్మచొప్పు సంగతులు చెవిగలవాడు వినునన్నావు. వినగలిగిన చెవులు మాకు దయచేయి. విని అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం దయచేయమని ప్రభునందు మా ప్రయాస వ్యర్థము కాకుండా దీన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము. నాయన నీకు వందనాలు. కృపను విస్తరింపచేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో, శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువును సిలువ వేసిన సందర్భం మనందరికీ తెలిసినదే. ఆయన తాను చెప్పిన రీతిగా ఆయన సిలువ వేయబడ్డాడు. ప్రభు చెప్పాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో తిరిగి కడతాననేది ప్రభు చెప్పిన మాట. దేవాలయం అంటే సొలొమోను కట్టిన దేవాలయము కాదు, కానీ దేహం అనే తన ఆలయమును, తన దేహాన్ని మీరు పడగొడతారు, దాన్ని 3 రోజుల్లో నేను తిరిగి లేపుతానని ప్రభు చెప్పిన మాట వాడికి అర్థం కాలేదు. కనుక దేవాలయము కన్నా శ్రేష్టమైన వాడు యేసు ప్రభు, సొలొమోను కన్నా శ్రేష్టమైన వాడు యేసు ప్రభు. అలాంటి ప్రభువును నేరస్తునిగా పట్టుకొని ఆయన్ని కొట్టి మరి సిలువ వేసిన సందర్భం మనందరికీ తెలుసు. ఆయన మనందరి నిమిత్తము సిలువ మరణము పొందాడు. అందుకే సిలువకు గొప్ప విలువ వచ్చింది. ఒకప్పుడు ఆ సిలువకు విలువ ఉండేది కాదు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ సిలువకు వేలాడాడో, ఆ సిలువ మీద తన ప్రాణాన్ని ప్రపంచం కోసం సమర్పించాడో, సిలువకు విలువ వచ్చింది అని జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లారా, మనం గమనించినట్లయితే ఇవి దేవుని మాటలు, శక్తిగల మాటలు. ఆయన సిలువ మీద 7 బంగారమైన మాటలు మాట్లాడాడు. రమారమి 3 గంటలకు తన ఆత్మను తండ్రికి అప్పగించి తలవాల్చి ప్రాణమును విడిచినట్లుగా చూస్తున్నాం. పిల్లారా, యేసు ప్రభు లోకములో మాట్లాడినాడు, ప్రాణం పెట్టుటకు ప్రాణము తీసుకున్నట నాకు అధికారం ఉందని జ్ఞాపకం చేశాడు. తన ప్రాణాన్ని నమ్మకమైన దేవునికి సమర్పించాడు. అప్పుడు భయంకరమైన భూకంపం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా, మరి సూర్యుడు చీకటైపోయినట్లుగా చూస్తూ ఉన్నాము. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఈ యొక్క భూమి యొక్క స్థితిగతులు మారిపోయేది. ఆ యొక్క సందర్భాన్ని మనం గమనించినట్లయితే అది చాలా ప్రత్యేకముగా ఉన్నట్లుగా చూస్తున్నాం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 50వ వచనం చదువుకుందాం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణమును విడిచెను. అప్పుడు దేవాలయము తెరవబడి పైనుండి క్రిందకి వరకు 2గా
చినిగినప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందకి వరకు 2గా చినిగాను. తర్వాత భూమి వణికెను, బండలు బ్రద్దలాయను, సమాధులు తెరవబడిను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు గొప్ప కార్యాలు జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన చనిపోయినప్పుడు దేవాలయములో ఉన్న తెర పైనుండి కిందకి 2గా చినిగిపోయింది. ఎందుకంటే యేసు ప్రభు చనిపోకముందు దేవాలయములోనికి ప్రవేశించడానికి యోగ్యత అర్హత మనకు లేదు. ఒక ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి లోనకు ప్రవేశించేవాడు. అది తను తాను పవిత్రపరచుకొని గొర్రె పిల్లను తీసుకొచ్చి పాప పరిహారార్థ బలిని అర్పించి నిర్దోషిగా లోపలికి ప్రవేశించేవాడు. అదే యేసు ప్రభు ఎప్పుడైతే తను తాను మనందరి కొరకు బలిగా అర్పణగా అర్పించుకున్నాడో దేవునికి మనకు అడ్డుగా ఉన్న ఆ తెర పైనుంచి కింద వరకు చిరిగిపోయినట్లుగా చూస్తున్నాం. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి తన ప్రాణమును మన కొరకు పెట్టి ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో సంభాషించడానికి, ఆయన కలుసుకోవడానికి, నేరుగా ప్రభువాని పిలవడానికి యోగ్యతను అర్హతను మనకిచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. వెంటనే భూమి వణికిపోయిందట, బండలు బ్రద్దలయ్యాయి, సమాధులు తెరవబడ్డాయి. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. ఈరోజు మరలా భూమి వణికిపోతుంది. కారణం ఏమిటంటే దేవుని కొరకు అనేకులు చంపబడుతూ ఉన్నారు. నిర్దోషుల యొక్క రక్తము చిందించబడుతూ ఉంది. భూమి మరలా వణుకుతూ ఉంది. మొన్న మయన్మార్లో వణికింది. అక్కడ భూమి బ్రద్దలైపోయి భవనాలు సైతము కూలబడిపోయాయి. దేవుని కోపం వచ్చినప్పుడు భూమి బ్రద్దలైపోతుంది. ఇలా గమనించండి, సమాధులు తెరవబడ్డాయి, చనిపోయిన వారు తిరిగి లేపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1వ దశలోనికి రాసిన పత్రికలో పౌలు చక్కని మాటను మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైన విలువైనవి. 1వ దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండా ఉండటం మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా. కనుక యేసు ప్రభు ఏ విధంగా అయితే చనిపోయి తిరిగి లేచాడో ఆ విధంగా మనల్ని లేపడానికి ఆ పునరుద్ధాన శక్తిని దేవుడు మనకి ఇవ్వడానికి చూస్తూ ఉన్నాం. కనుక ఈ పునరుద్ధాన శక్తిని మనం గమనించినట్లయితే ఆదివారము తెల్లవారుచుండగా, ఈ లోకా రాసిన సువార్తలు ఇందా చదువుకున్నాం. తెల్లవారుచుండగా కొంతమంది స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఆయన రాయి దొర్లించబడి ఉండుట చూచి లోపలకు వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. పిల్లారా, యేసు ప్రభుకున్న 12 మంది శిష్యుల్లో ఒక ఆయన తన్ను తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన 11 మంది వారు చెల్లాచెదురైపోయారు. మరికొందరైతే చాలామంది తమ్మును తాము భద్రపరుచుకున్నారు. యేసు ప్రభు మాటలు మర్చిపోయారు. 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉన్నారు. ప్రభు చెప్పిన మాటలు వారికి అర్థం కాల. ప్రభువే స్వయంగా చెప్పాడు, నేనున్నంతవరకు ఈ మాటలు మీకు అర్థం కావు, నేను చనిపోయిన తరువాత ఈ మాటలు మీకు అర్థమవుతాయని ప్రభు చెప్పిన రీతిగా వారికి అర్థము కాలేదు. కనుక వారు చెల్లాచెదురైపోయారు. కానీ
పరిసయ్యులు శాస్త్రులు మాత్రం వారు యేసు ప్రభు చెప్పిన మాటలు జాగ్రత్తగా విని యేసు ప్రభు సమాధి చేయబడిన తర్వాత దానికి ముద్ర వేయించారు, దాని చుట్టూ రాను వారిని కాపలా ఉంచారు. దానికి పైగా దురాత్మలు కూడా ఆ చనిపోయిన ప్రభువును, మృతి పొందిన ప్రభువును తిరిగి లేవకుండా ఆపడానికి ప్రయత్నించేవారు. మా నాన్నగారి మాటలు ఎక్కువగా జ్ఞాపకం చేస్తూ ఉండేవారు. మరణము సాతానిద్దరు మాట్లాడుకుంటున్నారట. సాతాను అన్నదా, ఓ మరణమా, ఆదాము దగ్గర నుంచి నువ్వు ఎంతోమందిని మృంగి వేశావు, కానీ దేవుని కుమారుడు వస్తున్నాడు, జాగ్రత్త. మరణం అందట ఆయన కూడా నేను మరి లేవకుండా అణిచివేస్తాను, నాలో కలుపుకుంటాను. లేదు ఆయన చెప్పాడు, నేను మరణమును జయించి తిరిగి లేస్తానని, చూస్తానన్నది. అందుకు యేసు ప్రభు చుట్టూ 7 శక్తులు లేక 7 మరి బంధకాలు ఆయన మీద కూర్చున్నాయి. ఒకటి మరణం ఆయన మీద కూర్చుంది, రెండవది సమాధి, మూడవది ముద్ర, నాలుగవది రానువారు, ఐదవది దయాలు ఆయన చుట్టూ ఆవరించి ఉన్నాయి, ఆరవది దురాత్మలు ఆయన పైన ఆవరించి ఉన్నాయి, ఏడవది సాతాను ఆయన మీద కూర్చుంది. ఆదివారం తెల్లవారుచుండగా ఆయన తాను చెప్పిన విధముగా మరణమును గెలచి, సమాధిని గెలచి, ముద్రను గెలచి, రాయను గెలచి, రాను వారిని, దయాలను, సాతాన్ని గెలచి ఆయన తిరిగి లేచినట్లుగా చూస్తున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన పునరుద్ధానుడైన దేవుడు. ఆదివారం తెల్లవారినప్పుడు ఆయన మరణమును గెలిచి తిరిగి లేచాడు. ఈ స్త్రీలు ఆలోచించుకుంటూ వెళుతున్నారు. అక్కడ పెద్ద రాయి ఉంది, అంత ఎవరినైనా తెచ్చుకుంటే బాగుండు, దాన్ని దొరిలించేవారు. మీరు వెళ్ళొచ్చుండగా అది దొరిలింపబడి ఉండుట చూచితిరట. లోపలికి వెళ్ళిరి కానీ యేసు ప్రభు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలబడి ఉండిరి. 4వ వచనం చదవండి ఒకసారి. ఇందును గూర్చి అంటే ఆ సమాధిలో యేసు ప్రభు దేహము వారికి కనబడినందున ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలువబడి ఉండేరి. వారు భయపడి ముఖములను నేలకు మోపియుండగా, మీరు సజీవుడైన యేసు ప్రభువును మీరు ఎందుకు మృత్యుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. కనుక ఆ దేవదూత రూపమును పోలి ఉన్న మనుషులు చెప్పిన మాట ఏమిటంటే, మీరెందుకు సజీవుడైన క్రీస్తును మృతుల్లో వెతుకుచూ ఉన్నారు? ఈరోజు ఆదాము నుండి క్రీస్తు వరకు అందరూ మరణమైపోయారు. ఈ మరణమనే ముళ్ళును, పోటును ఎవరు జయించలేకపోయారు పులారా. కానీ యేసు ప్రభు తాను చెప్పిన విధముగా ఆదివారము తెల్లవారుచుండగా ఆయన మరణమును జయించి లేచిన దేవుడు. తాను ఇంకో మాట అంటాడు, పౌలు అంటాడు, ప్రభు చెప్పిన మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళును విరిచిన దేవుడు యేసు ప్రభు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన మృతుల్లో లేడు. ఈరోజు సమాధుల్లో చాలా మంది మృతులై ఉన్నారు. చాలా సమాధులు వారి ఎముకలతో, వెంట్రుకలతో నిండి ఉన్నవి. కానీ యేసు ప్రభు సమాధి మాత్రము ఖాళీగా ఉన్నది. చాలామందిని దాన్ని దర్శించి వస్తూ ఉన్నారు, చాలామందిని దాన్ని దర్శిస్తూ ఉన్నారు. యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉంది. అందరి సమాధులు, రాజులేమి, ప్రధానులేమి, నాయకులేమి, గొప్పవారేమి, వారందరి సమాధులు యథాప్రకారముగా ఉన్నవి. కానీ
యేసు ప్రభు సమాధి మాత్రము అది ఖాళీగా ఉన్నది. ఎందుకంటే ఆయన మృతులలో లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన సజీవుడైన దేవుడు. మీరు ఎందుకు ఆయన మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఎక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకొనిరి. 7వ వచనం చదువుకుందాం. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకోమని వారితో అనిరి. పిల్లరా, మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, కన్యకుమారుడు, వడ్లవాని కుమారుడు, రేపు పెండ్లి కుమారుడుగా రాబోతున్న యేసు ప్రభు మాటలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకొనుడి. పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి ఆయన కొట్టబడి సిలువ వేయబడతాడు, చంపబడతాడు, సమాధి చేయబడతాడు. అయినప్పటికీ మూడవ దినమందు నేను లెగుస్తానని ఆయన మీతో చెప్పిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. 2025 సంవత్సరంలో యేసు ప్రభు మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మర్చిపోయేమేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరిచిపోవద్దని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, 50వ కీర్తన 22వ వచనం చదువుకుందాం. దేవుని మరుచువారలారా దేన్ని యోచించుడి, లేని ఎడల నేను మిమ్మను చీల్చివేయుదును, తప్పించువాడెవడును లేక. దేవుని మరిచిపోయేవారులారా, లేక దేవుని మాటను మరిచిపోయేవారులారా, దీని ఒకసారి జ్ఞాపకము చేసుకోమని దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు. ఆయన మనతో ఏం చెప్పాడో, అందుకే మా పెద్దలు మాకు నేర్పించిన మాట, దేవదాసయ్య గారి దగ్గర నుంచి సంగీతరావయ్య గారు, రాజారావయ్య గారి ద్వారా దేవుడు మాకు నేర్పించిన మాటలు ఏమిటంటే, యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాటను ఎప్పుడు మాకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఆయన మీతో చెప్పునది చేయుడనెను. కనుక 5వ వచనం చూసుకున్నట్లయితే, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది. ఈరోజు దేవుడు మనతో ఏం చెబుతున్నాడో, అరే ఖాళీ ఆరి రాత్రి బాణులు ఉన్నాయి, నీళ్లు పోయమని చెప్పి నీళ్ళే పోయాలి. ఆయన మనతో ఏం చెప్పాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పోయిన వారం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకవేళ మీరు కేకలేకపోతే అక్కడ ఉన్న వారు అంటున్నారు, యేసు ప్రభా నీ శిష్యులకు జర చెప్పు మౌనంగా ఉండమని, కేకలు వేయొద్దని. అందుకు ప్రభు ఏమన్నాడంటే, వీరు కేకలు వేయకపోతే రాళ్ళు లేచి కేకలు వేస్తాయి. యేసు ప్రభుని గురించి ఈరోజు మనం కేకలు వేసి చెప్పే రోజు వచ్చింది. ఆయన గురించి మనం ప్రకటించాలి, అనేకులకు తెలియపరచాలి. వాళ్ళు మారినా మారకపోయినా పర్వాలేదు, కానీ యేసు ప్రభు దేవుడని వారికి తెలియాలి. కనుక ఆయన మీతో చెప్పున్నది చేయుడి అనే చక్కని మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలామంది దేవుని మాటలు మర్చిపోతున్నాం, ఆయన వాక్యాన్ని మర్చిపోతున్నాం. ఆ మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, ఆ మాటలు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. తాను చెప్పిన విధముగా 3వ నాడు ఆయన చనిపోయి తిరిగి లేచినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ మాటలను జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభు చెప్పితే చేసే దేవుడు ఆయన.
ఆయన ఇక్కడ లేడు కనుక మృతులు ఆయన వెతకొద్దు. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన ఇప్పుడు సజీవంగా ఉన్న దేవుడు. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ దేవుని కొరకు ఎవరైతే చనిపోతారో, చంపబడతారో వారిని ఆహ్వానించడానికి, చేర్చుకోవడానికి ఒక్కోసారి ఆయన నిలబడుతున్నాడు కూడా. అయితే ఆ ప్రభువే, ఆ యేసు ప్రభువే ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ప్రకటన రాసిన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో చక్కని మాటను ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భోజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేన్. చాలామంది అంటారు, యేసు ప్రభును చూసావా, యేసు ప్రభును మాకు చూపిస్తావా అనే ప్రశ్నలు చాలా వినపడుతున్నాయి. దానికి జవాబు ఇది. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచూ ఉన్నాడు. కాలము సంపూర్ణమైనప్పుడు ఒకసారి దేవుడు ఆయన పంపించాడు. మనుష్య కుమారుడిగా వచ్చాడు ఈ గాడిదని విడిపించడానికి. ఈ గాడిద కోసము తన ప్రాణాన్ని వెలగా ఇచ్చి విడిపించడానికి, రక్షించడానికి వచ్చాడు మొదటి రాకడలో. ఇదిగో ఆయన మరలా రాబోతున్నాడు. ఈసారి ఆయన ఎలాగొస్తున్నాడంటే మేఘము మీద రాబోతున్నాడు. ఆయన ఇదిగో ఆయన మేఘారుడే, అనగా మేఘమును వాహనముగా చేసుకొని వస్తున్నాడు. మొదటి రాకడలో ఆయన గాడిదను వాహనముగా చేసుకొని వచ్చాడు. దాని మనకు అర్ధవాహనుడిగా వచ్చాడు. ఈ రెండవ రాకడలో ఆయన మేఘారూఢుడుగా రాబోతున్నాడు. ఈ రెండవ రాకడలో 2 భాగాలు. మొదటి భాగములో ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఆయన రహస్య రాకడ అన్నారు. అది ఎవరికి తెలీదు. కేవలము క్రీస్తునందు మృతి పొందిన వారికి, క్రీస్తులో జీవించు వారికి మాత్రమే తెలుస్తుంది. అదే పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగొస్తున్నాడు. అది ఎవరికి తెలుస్తుందంటే కేవలము క్రీస్తునందు మృతి పొందిన వారికి మాత్రమే, క్రీస్తు కొరకు జీవించు వారికి మాత్రమే తెలుస్తుంది. మొదటి రాకడలో, రెండవ రాకడలో మొదటి భాగంలో సంఘం ఎత్తబడుతుంది. ఆ తరువాత ఆయన ఆ రెండవ రాకడలో రెండవ భాగము ఆయన ఒలీవల కొండ మీదకి వస్తున్నాడు. ఆయన అప్పుడు ప్రతి నేత్రము ఆయన చూస్తుంది. ఆయన పొడిచిన వారు చూస్తారు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందురు. అయ్యో, ఈ ప్రభుని మేము నమ్ముకోలేదే, ఈ ప్రభుని మేము దూషించేమే, హేళన చేసేమే, ఎగతాళి చేసేమే. మరలా ఆ ప్రభువును చూసి వారు బాధపడతారు. ఎవరైతే ప్రభువును పొడిచారో, ఎవరైతే ప్రభువును దూషించారో వారందరూ ప్రభువును చూస్తారు, చూసి బాధపడతారు, రొమ్ము కొట్టుకుంటారని జ్ఞాపకం చేస్తున్నారు. నా ప్రియ దేవుని సంఘమా, ఆ ప్రభు రాకడ సమీపముగా ఉంది. ఆయన రాకడ సూచనలు మనకు కనబడుతున్నాయి. ఈ చివరి దినాల్లో, ఆఖరి దినాలలో నేను చెప్పే మాట ఏమిటంటే, యేసు ప్రభువుని మనం తెలుసుకుందాం, మనస్సు మార్చుకుందాం, జీవితాలను మార్చుకుందాం, పరిశుద్ధంగా జీవిద్దాం, ప్రభు కొరకు జీవిద్దాం, ప్రభు రాకడలో ఎత్తబడదాం. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, 2000 సంవత్సరాల క్రితం నువ్వు మా కోసం చనిపోయి తిరిగి లేచిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. మీరెందుకు ఆయన మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన సజీవుడైన దేవుడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. పాపిష్టి జనము చేతికి అప్పగింపబడి, చంపబడి, 3వ నాడు తిరిగి లేచునన్న మాటను
మీకు జ్ఞాపకం లేదా? ప్రభు చెప్పిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆ విధంగా ఆయన లేచి ఉన్నాడనే మాటను మరలా జ్ఞాపకం చేసుకోవడానికి దేవుని వచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నువ్వు మేఘారుడై వచ్చున్నావు ప్రభా. నేను పొడిచిన వారు చూస్తారు, భూజనులందరూ నిన్ను చూచి రొమ్ము కొట్టుకుంటారు. యేసు ప్రభును చూపించండి. యేసు ప్రభును చూసేవన్న మాటకు జవాబు దొరికే రోజు ప్రభా నీకు వందనాలు. విన్న ఈ వాక్యాన్ని మీరు దీవించండి, నీరు కట్టి ఫలింపచేయండి, అనేక హృదయాలను తెరవండి, అనేకుల వైపు త్రిప్పండి, కృప దయచేయమని. ఈస్టర్ పండుగ యొక్క సంతోషం, ఆనందం అందరికీ దయచేయమని. సంఘాల్లో ఉన్న కలవరమును తీసివేయమని, నీవున్నావనే ధైర్యము దయచేయమని. సమస్త మహిమా ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని సహాయము, పరిశుద్ధ ఆత్మతోడు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక. హ్యాపీ ఈస్టర్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్.